హాయ్ ఫ్రెండ్స్, నేను అపర్ణ కథతో మీ ముందుకు వచ్చేశాను. ఈ కథ ఒక రొమాంటిక్ రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. ప్రేమ, డ్రామా, సస్పెన్స్ మరియు చివరలో ఒక హార్ట్ టచింగ్ ట్విస్ట్. మీరు ఒక్క క్షణం కూడా ఆగకుండా వినేస్తారు. ప్రామిస్. కదలండి, కంఫర్ట్గా సెటిల్ అవ్వండి, మరి ఈ మధురమైన ప్రేమ కథలో మునిగిపోదాం. రెడీనా? లెట్స్ గో! ఊహించండి, రాత్రంతా నిద్రలేకుండా తెల్లవారుజామున కునుకు తీస్తున్న అపర్ణ కళ్ళు ఉదయం 5 గంటలకు అలారం మోతతో బలవంతంగా తెరుచుకున్నాయి. అయ్యో, టైమవుతుంది అని కంగారుగా మంచం మీదినుంచి లేస్తుండగా తన చీర కొంగు ఎవరో లాగేనట్టు అనిపించింది. ఆశగా వెనక్కి తిరిగి చూస్తే అరే, భర్త రిషి కదా అనుకుంది. కాని రిషి అటు తిరిగి మత్తుగా నిద్రపోతున్నాడు. మరి ఎవర్లాగారు? చూస్తే మంచానికి చిక్కుకున్న కొంగు. చిన్నగా నిట్టూర్చి విడిపించుకుని అపర్ణ ముందుకు నడిచింది. ఇంతలోనే ఆమె రోజువారీ రొటీన్ స్టార్టైంది. ఇంటి పనులు, వంట పనులు, బ్రేక్ఫాస్ట్, భర్తకు లంచ్ బాక్స్ అంతా పర్ఫెక్ట్గా సిద్ధం చేసేసింది. కాని రిషి లేచి రెడీ అయ్యి ఆఫీస్కు బయలుదేరుతూ ఆకలి లేదు, క్యాంటీన్లో తింటాను అని కోపంగా వెళ్ళిపోయాడు. అపర్ణ మొహం వైపు కనీసం చూడకుండా ఆమె చూపులనే కూలబడిపోయింది. కళ్లలో కన్నీళ్లు తడిసిపోయాయి. ఎందుకిలా మారాడు రిషి? ఇది మీరు కూడా ఆలోచిస్తున్నారు కదా? వేచి చూడండి, కథ ముందుకు వెళుతుంది. అపర్ణకు రిషి అంటే ప్రాణం. కాలేజ్లో డిగ్రీ చదువుతున్నప్పుడు రిషి పీజీ స్టూడెంట్. ఆమె వెంటపడి ప్రేమలోకి లాగేశాడు. నువ్వంటే నాకిష్టం, నువ్వు లేకుండా బ్రతకలేను అంటూ ఆమె హార్ట్ని గెల్చాడు. 1 సంవత్సరం పాటు ప్రేమపక్షుల్లా గడిపారు. రొమాంటిక్ వాక్స్, స్వీట్ మెమరీస్. చదువు పూర్తయ్యాక రిషికి పట్నంలో జాబొచ్చింది. అపర్ణ ఇంట్లో చెప్పేసరికి ఆమె ఉమ్మడి కుటుంబం అనాథైన రిషిని ఒప్పుకోలేదు. మా కుదిర్చిన సంబంధమే చేసుకో అని పట్టుబడ్డారు. కాని అపర్ణ ప్రేమలో మునిగిపోయి ఉత్తరం రాసి ఇంటినుంచి పారిపోయింది. అలా ఊరి చివర గుడిలో దండలు మార్చుకుని పసుపు తాడుతో కట్టుకున్నారు రిషి, అపర్ణ. చుట్టూ ఎవరూ లేరు, కేవలం చందమామ, నక్షత్రాలు మరియు వాళ్ళిద్దరి గుండె చప్పుడు మాత్రమే వినిపిస్తోంది. పట్నంలో అద్దె ఇంటికి వచ్చాక అది వాళ్ల అధికారిక ఫస్ట్ నైట్. ఇల్లు చిన్నదే, కాని రిషి ముందే 2-3 మోంబత్తులు వెలిగించి గదంతా మందారపూలతో నింపేశాడు. గాలిలో మల్లెల సుగంధం. బయట వర్షం కురుస్తోంది. చినుకులు టిన్షీట్ మీద పడుతూ ఒక మధురమైన సంగీతమవుతోంది. అపర్ణ ఎరుపు జరీ చీరలో ఇంకా పెళ్లిముంత కలిగి సిగ్గుతో కళ్ళు కిండికి పెట్టుకుని నిలబడింది. రిషి నెమ్మదిగా ఆమె దగ్గరికి వచ్చి ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అపూ, ఈ రోజునుంచి నువ్వు నా లోకం, నా శ్వాస, నా ప్రాణం. నీకోసం నేను ఏ ఒడ్డు దాటినా సిద్ధం. నువ్విచ్చిన ఈ ప్రేమకి నేను జన్మజన్మలు రుణపడి ఉంటాను. అపర్ణ కళ్లల్లో నీళ్లు తిరిగాయి, కాని అవి ఆనందం నీళ్లు. రిషి అపర్ణ నుదుటిపై మెల్లగా ముద్దుపెట్టి ఆ తర్వాత చెవిలో గుసగుసలాడాడు. ఇప్పుడు నుంచి నీ సిగ్గు, నీ నవ్వు, కోపం, ప్రేమ అన్నీ నావే. నీ గుండెల్లో కొట్టుకునే ప్రతి గుండెచప్పుడు కూడా నాకోసమే కొట్టుకోవాలి, సరేనా? అపర్ణ సిగ్గుతో మొహం దాచుకుంటూ నవ్వింది. రిషి ఆమెను ఒడిలోకి లాగుకుని జుట్టులో మొహం పూడ్చుకుని గట్టిగా హత్తుకున్నాడు. ఆ క్షణంలో బయట వర్షం జోరుగా కురుస్తోంది. లోపల వాళ్ళిద్దరి గుండెలు ఒక్కటిగా కొట్టుకుంటున్నాయి. అతను ఆమె కళ్లల్లోకి చూస్తూ చాలా నెమ్మదిగా ఆమె పెదాల మీద తన పెదాలు ఉంచాడు. ఆ ముద్దు ఎంత మృదువు, ఎంత గాఢం, ఎంత పవిత్రం! అపర్ణ చేతులు రిషి వీపు చుట్టూ వేసి తనని తాను పూర్తిగా అతనికి అప్పగించేసింది. ఆ రాత్రి వాళ్ళిద్దరి గుండెల మధ్య ఎటువంటి దూరం లేదు, ఎటువంటి రహస్యం లేదు, కేవలం ప్రేమ మాత్రమే ఉంది. అది కూడా అపారమైన ప్రేమ. మోంబత్తి కాళ్లు కరిగిపోటున్నాయి. వర్షం ఆగిపోయింది. కాని వాళ్ళిద్దరి ప్రేమ మాత్రం ఆ రాత్రంతా కాదు, జన్మంతా కొనసాగబోతుందని వాళ్లకి తెలుసు. అదే ఆ ఫస్ట్ నైట్, ఎప్పటికీ మర్చిపోలేని, గుండెల్లో శాశ్వతంగా చెక్కేసుకున్న మధుర జ్ఞాపకం. కాపురం మొదలుపెట్టారు. రిషి అపర్ణను ప్రాణంగా చూసుకునేవాడు. అప్పూ, అప్పూ అంటూ ఆమె కొంగు పట్టుకుని తిరుగుతూ ప్రేమతో ఉక్కిరిబిక్కిరి చేసేవాడు. ఇంటి పనుల్లో సాయం చేసేవాడు. ప్రతి నెలా కొత్త ప్లేస్కు ట్రిప్స్, ఎన్నో మధుర జ్ఞాపకాలు. కాని అపర్ణ ఒంటరిగా ఇంట్లో ఉండి పుట్టినింటి వారిని తలుచుకుని దిగులుపడేది. నేను కూడా జాబ్ చేస్తాను అండి. రిషి మొదట ఇష్టపడకపోయినా నీ చేతివంట అమృతంలాంటిది, ఇంట్లోనే ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చెయ్యి అని ప్రోత్సహించాడు. ఆడవాళ్లకు గౌరవం ఇవ్వడం రిషి స్వభావం. ఆమెను స్వతంత్రంగా చూడాలని కోరిక. అలా అపర్ణ బిజినెస్ మొదలుపెట్టింది. మొదట కొంచెం కొంచెంగా, తర్వాత ఆర్డర్స్ పెరిగి 3 వర్కర్స్ని పెట్టుకుంది. రిషి సపోర్ట్తో బిజినెస్ బూమ్ అయింది.
ఇద్దరూ రాత్రిబళ్ళు మధురయాత్రలతో ఆనందంగా గడిపారు. ఎంత స్వీట్ కదా. కాని ఇక్కడే ట్విస్ట్ మొదలవుతుంది. 4 నెలల తర్వాత రిషిలో మార్పు. కారణం లేకుండా అపర్ణపై అరవడం, దూరం పాటించడం. 2 నెలలుగా ఇలా యుద్ధం. అపర్ణ భరించలేకపోతుంది. అప్పుడే నా ప్రేమ మీద విరక్తా అని బాధపడుతుంది. షాప్లోకి వెళ్లి పని మర్చిపోతుంది. అక్కడే ఆదర్శ్ ఎంట్రీ. నెల రోజుల క్రితం పనికోసం వచ్చాడు. మేల్ వర్కర్ అవసరం అని బ్రతిమలాడి జాయిన్ అయ్యాడు. సిన్సియర్గా వర్క్ చేసి బిజినెస్ను ఆన్లైన్కి తీసుకెళ్లాడు. సేల్స్ డబుల్. అపర్ణ అనుకుంది, మంచి డిసిషన్. కాని రిషి మార్పుకు ఆదర్శ్ కారణమా? నో. 2 నెలల నుంచి మార్పు, ఆదర్శ్ కేవలం నెలే. ఆ రోజు అపర్ణ డిసిషన్, రిషితో మాట్లాడి కారణం తెలుసుకోవాలి అని. తొందరగా ఇంటికి వచ్చి భర్త ఇష్టమైన వంటలు చేసి గ్రీన్ శారీ కట్టుకుని వెయిట్ చేసింది. రిషి వచ్చి భోజనం చేయకుండా పడుకున్నాడు. అపర్ణ దగ్గర జరిగి చెయ్యివేస్తే, నీ గాలి సోకడం కూడా ఇష్టంలేదు అని విసురుగా అరిచాడు. అపర్ణ షాక్. ఎందుకిలా? 4 నెలల ప్రేమ కోసమే నా కుటుంబాన్ని వదిలానా అని కాలర్ పట్టుకుని అడిగింది. రిషి తోసేసి, నీ ముఖం చూడాలంటే అసహ్యం, విడిపోతున్నాం, నీ ఇష్టం అని వెళ్ళిపోయాడు. అపర్ణ కుప్పకూలిపోయి ఏడుస్తుంది. 4 రోజులు షాప్కు వెళ్లకుండా డిప్రెషన్లో. ఆదర్శ్ ఇంటికి వచ్చి విషయం తెలుసుకుని టిఫిన్ తెచ్చి ఓదార్చాడు. మీ తల్లిదండ్రులకు ఫోన్ చేయండి అని సలహా. అపర్ణ చేస్తే సాయంత్రానికి వచ్చేశారు. కూతురుని ఓదార్చి షాప్కు వెళ్ళు అన్నారు. అపర్ణ తిరిగి బిజినెస్పై ఫోకస్ చేసింది. ఆదర్శ్ అండగా ఉండి సపోర్ట్ చేశాడు. 2 నెలలు గడిచి తల్లిదండ్రులు ఆదర్శ్ను పెళ్లి చేసుకో అన్నారు. అపర్ణ మొదట వద్దన్నా ఒప్పుకుంది. ఆదర్శ్ కూడా దేవత పిలిచి పరమిస్తానంటే కాదంటానా అని ఒప్పించాడు. కాని ట్విస్ట్, ఆదర్శ స్నేహితుడు ప్రాణాపాయంలో ఉన్నాడని ఊరికి వెళ్లాడు. 15 రోజులు రాకపోయేసరికి అపర్ణ సందేహాలు. తిరిగి వచ్చి చెప్పాడు, స్నేహితుడు క్యాన్సర్తో మరణించాడు, నేనే అంత్యక్రియలు చేశాను అని. అపర్ణ సానుభూతి చూపించింది. కాని అసలు సీక్రెట్ ఏంటి? ఆ స్నేహితుడే రిషి. పెళ్లై 4 నెలల తర్వాత రిషికి క్యాన్సర్ తెలిసి తన మరణంతో అపర్ణ ఒంటరి కాకూడదు అని ఆదర్శ్ను ఆమెకు దగ్గర చేశాడు. రిషి ప్రేమ అమరం. ఎంత హార్ట్ బ్రేకింగ్ కదా. తర్వాత అపర్ణ ఆదర్శ్ పెళ్లి, ఏడాదికి బాబు పుట్టాడు. బిజినెస్ బూమ్, హ్యాపీ ఎండింగ్. వావ్ ఫ్రెండ్స్, ఈ కథ విని మీ హార్ట్ ఎలా ఉంది? ప్రేమ అంటే ఇలా ఉండాలి కదా. కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో సూపర్ స్టోరీతో త్వరలో కలుద్దాం. బాయ్ బాయ్.